ఇప్పుడు మనం చూస్తున్నాం అల్లు అర్జున్ గారి అరెస్టుకు సంబంధించి వార్తలు ప్రధానంగా వస్తామని నిజానికి ఇంకా వేరు అంశాలు ఉన్నాయి కానీ బట్ ఈ రోజున అల్లు అర్జున్దే హైలైట్ పూర్తిగా ప్రధాన అంశంగా ఉంది కాబట్టి దాని మీద చర్చలోకి వెళదాం. ముందుగా కొన్ని విశేషాలు అలాగే కొన్ని వీడియోలు చూసిన తర్వాత వెళదాం. అల్లు అర్జున్ అరెస్ట్, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే. సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు, అరెస్ట్ నుంచి అర్ధరాత్రి దాకా ఉత్కంఠ, మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు అంటూ అన్ని పత్రికలు కథనాన్ని ఇచ్చాయి. అలాగే పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం, అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్య, అసలు కేసు పెట్టాల్సింది సీఎం మీదే అంటూ బీఆర్ఎస్ నేతల ధ్వజం, ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ని టార్గెట్ చేశారన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్యులు, అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అల్లు అర్జున్ వస్తున్నట్లు పోలీసులకు ముందే సమాచారం ఉన్నప్పటికి కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. దీని మీద అల్లు అర్జున్ని బాధ్యుడిని చేస్తూ పోలీసులు చర్య తీసుకోవటం, దీనిపైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరీ కొంచెం దారుణమైన వ్యాఖ్యలా లేకపోతే హేతుబద్ధమైన వ్యాఖ్యలా అన్నది మనం చర్చలో చేద్దాం. సినీ నటులు సైనికుల, ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం చేసి వచ్చారా? అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ వ్యాఖ్య, సినిమా తీశారు, డబ్బులు సంపాదించుకున్నారు, ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ని తీసుకువెళ్తే ఎందుకింత రచ్చ, మృతుని కుటుంబం గురించి ఎవరు మాట్లాడరెందుకు, అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో నా ప్రమేయం లేదు, అయినా ఆయన మామ చిరంజీవి పిల్లనిచ్చిన మామ కూడా కాంగ్రెస్ వాళ్ళే అంటున్న రేవంత్ రెడ్డి. నేను స్టార్స్కి ఇంకో మాట కూడా అన్నారండి, నేనే స్టార్ని, నాకే ఫ్యాన్స్ ఉంటారు, నేనెవరికి ఫ్యాన్ కాదని కూడా కొత్త సమాచారం చెప్పారు. ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైడ్రా మరణాల కారకుడైన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలన్న కేటీఆర్. ఉలిక్కిపడిన చిత్రసీమ, అల్లు అర్జున్ అరెస్టుపై టాలీవుడ్లో తీవ్రమైన బాలీవుడ్లోనూ చర్చ, అరవింద్ ఇంటికి వెళ్ళి పరామర్శించిన చిరంజీవి దంపతులు నాగబాబు. ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే మోహన్ బాబుకు దక్కని ఊరట, అరెస్ట్ చేయకుండా మధ్యంతరం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన రేవంత్ రెడ్డి మామూలుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశాడా అని వ్యాఖ్యానించడం. అలాగే ఇంకొక ఇంట్రెస్ట్ వార్త, ఇది రేవంత్ రెడ్డి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తారని నేనైతే ఊహించలే. మెట్రో ఎండి మెట్రో రైల్ రాష్ట్రాల్లో ఉందని అన్నాడు, తీసుకెళ్లి జైల్లో వేయమని మా పోలీసులకు చెప్పాను, అతను ముంబై పారిపోయాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అరెస్ట్ చేయమని చెప్పడం అది శాడిజం అవుతుందా అంటూ సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా ప్రశ్నలంటూ రామ్ గోపాల్ వర్మ. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు వంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు చనిపోతే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట్లో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఎవరైనా పోతే హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలుగుతారంటూ ఆయన ప్రశ్నించారు. ఇక మరి ఇతర వార్తల్లోకి వెళ్తే, విధి నిర్వహణలో జత్వానీని విచారించడం తప్ప, విధుల్లో భాగంగా తీసుకున్న చర్యలకు నేరాన్ని ఎలా ఆపాదిస్తారు అంటూ టాటా, గున్ని తదితరుల ఐపీఎస్ అధికారులపై కేసుల వెనుక దురుద్దేశాలున్నాయని హైకోర్టులో వారి తరఫు న్యాయవాదులు వివరించారు. ఇక సాక్షి జర్నలిస్టులపై టీడీపీ గూండాల దాడి, సాగునీటి ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేయకుండా అడ్డుపడుతున్నటువంటి టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా సాక్షి మీడియా పైన, జర్నలిస్టులపైన దాడులు చేసిన ఘటన నిన్న కలకలం రేపింది.